హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. నిన్న జరిగినటువంటి వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో సంజు శాంసన్ చిత్తుగా ఓడించి పడేశాడు. అంటే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రీవియస్ గా జరిగిన మ్యాచ్లు అన్నిట్లో చూసుకుంటే కనుక ఒకసారి అభిషేక్ శర్మ, ఒకసారి ఇషాన్ కిషన్, నిన్న సంజు శాంసన్. అంటే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా అన్బిలీవబుల్ ప్లేయర్ అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మనం సంజు శాంసన్ ప్రీవియస్ మ్యాచ్లు చాలా చూసాం. అంతేకాకుండా నిన్న 2 కీపర్ క్యాచ్లు కూడా, నాట్ ఈవెన్ బ్యాటింగ్, ఓపెనర్ గా దిగి లాస్ట్ వరకు, అంటే ఆల్మోస్ట్ 195 టార్గెట్ ని, దాంట్లో 195 టార్గెట్ లో ఓవరాల్ స్కోర్ 199 చేయగా 97 రన్స్ మన సంజు శాంసన్ చేయడం జరిగింది. జస్ట్ 50 బాల్స్ లో, 50 బాల్లో 97 స్కోర్ చేశాడు. 12 4లు 4 6లతో. ఓవరాల్ గా మన స్కోర్ బోర్డ్ చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ 11 బాళ్లకు 10, ఇషాన్ కిషన్ 6 బాళ్లకు 10, సూర్యకుమార్ యాదవ్ 16 బాళ్లకు 18, తిలక్ వర్మ 15 బాళ్లకు 27, హార్దిక్ పాండ్యా 14 బాళ్లకు 17, శివం దూబే లాస్ట్ లో వచ్చాడు, రావడంతోనే ఒక బౌండరీతో స్టార్ట్ చేశాడు అనమాట, 4 బాళ్లకు 8. అయితే ఓవరాల్ గా తిలక్ వర్మ ఇంకా హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కూడా సంజు శాంసన్ కి మంచి సపోర్ట్ గా ఉన్నారు. అంటే కావాల్సిన రన్ రేట్ ని మెల్లిమెల్లిగా తగ్గించారనమాట. అంటే సంజు శాంసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవటానికి ఖచ్చితంగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అండ్ లాస్ట్ లో వచ్చిన శివం దూబే, అంటే శివం దూబే చేసిన స్కోర్ 8 రన్స్ అయినప్పటికీ కూడా సంజు శాంసన్ కి బెస్ట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఒకటి మిస్ఫీల్డ్ క్యాచ్, స్టార్టింగ్ లోనే మనోడిది ఒకటి క్యాచ్ మిస్ చేయడం వాళ్ళు, అది ప్లస్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిస్ఫీల్డ్, అండ్ లాస్ట్ లో రూదర్ఫోర్డ్ కొన్ని వైడ్ బాల్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిన్న ఇండియా టీం గెలవడానికి చాలా కారణమైనవి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 195 టార్గెట్, అంటే మన ఇండియాకి 195 టార్గెట్ అనేది దాన్ని చేస్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రీవియస్ జరిగిన ఐపీఎల్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గరగా ప్రతి ఒక్క టీం కూడా 200+ రన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నిన్న చాలా ప్రెజర్ ఉంటుంది, అండ్ సంజు శాంసన్ చాలా ప్రెజర్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్ అయితేనే నెక్స్ట్ సెమీస్ కి వెళ్ళాలి. సో అలాంటి భారం మొత్తం తన భుజాల పైన వేసుకొని సంజు శాంసన్ నిన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అండ్ మ్యాచ్ అయిపోయి పెవిలియన్ కి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ తన క్యాప్ ని తీసి ఒక గౌరవప్రదమైన వెల్కమ్ అనేది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ జరిగే ఇంకొక 2 మ్యాచెస్ అయితే ఉన్నాయి అనమాట. సెమీఫైనల్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. సెమీఫైనల్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్స్. సో ఈ 2 మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ అవ్వచ్చు, ఇషాన్ కిషన్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ అవ్వచ్చు, తిలక్ వర్మ అవ్వచ్చు, ఎవరైతే మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో, టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా మంచిగా ఆడి ఈసారి ఖచ్చితంగా ఆ కప్ ని సొంతం చేసుకునే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి మనకి. మొన్న లాస్ట్ టైం చూసుకున్న పాకిస్తాన్ మ్యాచ్ ని కూడా సేమ్ ఇలాగే చిత్తుగా, అండ్ నిన్న వెస్టిండీస్ మ్యాచ్, అంటే రాబోయే సెమీస్ లో కూడా మన వాళ్ళ టాలెంట్ ఏంటో ఖచ్చితంగా చూపిస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ఉడుకు రక్తంతో ఉడికిపోతున్నారనమాట మన ప్లేయర్స్ అందరూ. ఒక రకంగా వెస్టిండీస్ ప్లేయర్స్ అని తక్కువ ప్లేయర్స్ కాదనమాట. మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ క్రికెట్ లో కొన్ని టాప్ టీమ్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, ఆస్ట్రేలియా అవ్వచ్చు, సౌత్ ఆఫ్రికా అవ్వచ్చు, వెస్టిండీస్ కానీ, అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న టీమ్స్ కూడా వేరే లెవెల్లో ఆడుతున్నాయి. మొన్న రీసెంట్ గా జింబాంబే, ఆస్ట్రేలియా పైన జింబాంబే మామూలుగా కాదు, తుక్కు ర్యాక్ కొట్టింది. చెప్పలేం ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ప్రతి ఒక్క టీం కూడా ఒక మంచి స్పిరిట్ తో గేమ్ ఆడుతున్నారు. సో గట్టి పోటీ ఇస్తున్నారు అనమాట. అండ్ సేమ్ నిన్నటి మ్యాచ్ లో కూడా అదే జరిగింది. 195 టార్గెట్ ఇవ్వడం అంటే 195 అంటే తక్కువ స్కోర్ ఏం కాదనమాట. 120 బాల్స్ కి 195 టార్గెట్ అంటే అది చిన్న విషయం కాదు. అయినప్పటికీ కూడా మన సంజు శాంసన్ మంచిగా గేమ్ ఆడి, అండ్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆట మొత్తం అయిపోయింది, విన్నింగ్ మూమెంట్ వచ్చేసిన తర్వాత లాస్ట్ బాల్ ఒక బౌండరీ 4 కొట్టిన తర్వాత హెల్మెట్ ఇంకా బ్యాట్ పక్కన పెట్టేసి మోకాళ్ళ పైన ప్రే చేశాడు. అది నిజంగా చూసే ప్రజలందరికీ కూడా ఒక ఎట్లా అంటే ఒక ట్రెడిషనల్ పాత్ అన్నట్టు ఒక మంచి వైబ్ ని తీసుకొచ్చింది. లైక్ కొంతమంది ఉన్నారనమాట మన దాంట్లో, ఇప్పుడు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, సో వీళ్ళ సెలబ్రేషన్స్ అంతా వేరేలా ఉంటాయి. బట్ మన కూల్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని గారి సెలబ్రేషన్ అవ్వచ్చు, లేదా నిన్న చూసుకున్నట్టయితే మన సంజు శాంసన్ అవ్వచ్చు, అంటే వీళ్ళ సెలబ్రేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే అయిపోయిన వెంటనే బ్యాట్లు తీసుకొని పరిగెత్తేసి ఎగిరి గంతులేసి కాకుండా ఒక
ట్రెడిషనల్ సెలబ్రేషన్ అనేది చాలా తక్కువ మంది. సో ఆ లిస్ట్ లో ఇప్పుడు సంజు శాంసన్ కూడా జాయిన్ అయినట్టున్నారు. సో ఎనీవే వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఖచ్చితంగా మన వాళ్ళు విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఈస్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Sport Entertainment. Thank you.